కూడా దీనికి సంబంధించి తెలుసుకోవాలి, ప్రజలు ఎలా సమస్య పడుతున్నారు అని చెప్పేసి ప్రజావానికి వచ్చేసి త్వరలోనే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఏదో ఒకటి కేటాయించి అంటే వాళ్ళ ఇంటి వద్దకే పాలన జరిగేటట్టుగా ప్రభుత్వం కూడా గుర్తించాలని చెప్పేసి కోరుకుందాం. నా కోరిక ఒకటి, ప్రజల వద్దకు పాలన అంటే ప్రతి గడపకు వచ్చి ఎట్లయితే ఓట్లు అడుగుతున్నారో అలాగే సమస్యలు కూడా ప్రతి గడపకి వెళ్ళి తెలుసుకోండి, వాళ్ళ సమస్య అక్కడే పరిష్కారం చేయండి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, వాళ్ళు దేనికి అరువులో అక్కడే శాంక్షన్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చే అప్లికేషన్లో 70% దొంగ అప్లికేషన్లు ఉంటాయి. నేను చెప్తున్నా గ్యారెంటీగా 70% దొంగ అప్లికేషన్లు. కోటీశ్వర్లు కూడా అప్లికేషన్ పెడతారు, ఇల్లు ఉన్న వాళ్ళు కూడా పెడతారు. ఉద్యోగాలు లేని వాళ్ళు ఇప్పుడు ఇంట్లో పింఛన్లు వస్తాయి, 60,000 50,000 పింఛన్లు వస్తాయి, వాళ్ళ పిల్లలు కూడా పెడతారు. అన్ని తెలుసుకోండి. గవర్నమెంట్ సదుపాయాలు ఎవరికి వస్తున్నాయో వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఇవ్వడదు, ఎవరికి ఇవ్వాలో మీకు తెలుసు. పింఛన్లు వస్తే మీరు పెట్టొద్దని చెప్పారు, అప్లికేషన్లో రాసింది. అలాంటి గవర్నమెంట్ సదుపాయాలు ఉన్న వాళ్ళందరూ కట్ చేయండి. నిరుపేదలు ఏం లేని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నా కోరిక. గవర్నమెంట్ చెప్పింది ప్రజల వద్దకు పాలనని, అది చేయాలంటే మాత్రం ప్రతి గడపకి వెళ్ళండి, సమస్యలు తెలుసుకోండి, సమస్యలు పరిష్కరించండి. ఇది నా కోరిక. థ్యాంక్ యూ.